ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిః నస్తరంగయతు మంగళం. తృణీకృతవిరించాది నిరంకుశవిభూతయః రామానుజపదాంభోజసమాశ్రయణశాలినః. పాషండద్రుమషండదావదహనాశ్చార్వాకశైలాసనిః బౌద్ధధ్వాంతనిరాసవాసరపతిః జైనేభకంఠీరవః. మాయావాదిభుజంగభంగగరుడత్రైవిద్యచూడామణిః శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం మునిః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. విశేషమైనటువంటి మాఘమాసంలో ఉన్నాం. ఈ మాఘమాసంలో మనం అనేక శుభదినములను శుభ పర్వములను మనం చక్కగా జరుపుకుంటున్నాం. దేశంలోని అనేక ప్రాంతాల వాళ్ళు అనేక రాష్ట్రాలలో విభిన్నమైనటువంటి ప్రాంతీయ సంస్కృతులు, ప్రాంతీయ ఆచారాలు, అదేవిధంగా ప్రాంతీయమైనటువంటి పూజలు మొదలైనటువంటివి కూడా నిర్వహించుకుంటారని స్మరించుకున్నాం. ముఖ్యంగా మనకు ప్రస్తుతం మన తిరుపతికి దగ్గరలో వేంచేస్తున్నటువంటి ఆ శ్రీనివాస మంగాపురంలో ఉన్న స్వామివారి యొక్క విశేషమైన బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా మనకి కపిలతీర్థంలో వేంచేసినటువంటి కపిలేశ్వర స్వామి వారి యొక్క ఈ మహాశివరాత్రి సందర్భమైనటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా నిర్వహింపబడటం చాలా మన యొక్క అదృష్టంగా భావించాలి. ఒకేసారి రెండు వైపులా ఆ మహావిష్ణువు పరమేశ్వరుని యొక్క ఉత్సవాలు ఒకేసారి రావటం ఎంతో మనందరి యొక్క భాగ్య విశేషం. చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో మనం అన్ని వాహనాలను అక్కడికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా సేవించుకునే భాగ్యం తప్పకుండా మనం సేవించుకోవాలి. సాధారణంగా స్వామికి ఉత్సవాలు ఎందుకు చేస్తారు? మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తుంది. సభ సాంసారికం దుఃఖం ఉత్తరంతే తదంబుధిం. కాబట్టి ఉత్తుత్సవం అని రెండు పదాలు, ఉత్సవం అని, ఉత్సవం. ఈ ఉత్ అనేటటువంటిది ఒక ఉపసర్గ అంటారు సంస్కృత భాషలో. సవహ అనేటటువంటిది ఒక శబ్దం. ఉత్సవ ఉత్సవ. ఎందుకు ఉత్సవం అనేటటువంటిది? ఉత్సవ శబ్దం ఆనందానికి హేతువైనటువంటిది అని. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక దుఃఖములు బాధలు ఉంటూ ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవటానికి మనం స్వామి సన్నిధికి వెళ్ళి ఉత్సవాలను సేవించుకోవాలట. స్వామి మనకి ప్రధానంగా 5 రకాలుగా వేంచేసి ఉంటాడు దేవాలయంలో. ఆయన యొక్క రూపం 5 రకాలుగా ఉంటుంది మనకి ఒక దేవాలయంలో స్వామిని సేవించుకోవాలంటే. మొదటిది మూలమూర్తి, మూల విగ్రహం అంటారు. ప్రధాన గర్భాలయంలో ఉంటాడు స్వామి, ఆయన స్థిరంగా ఉంటాడు, మూలమూర్తి. రెండవది ఉత్సవమూర్తి, అశేషమైనటువంటి ఉత్సవాలు, పూజలు మొదలైనటువంటి అన్నీ నిర్వహించేటటువంటి ఈ నిత్య నైమిత్తిక కామ్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు
సంవత్సరోత్సవాలు నిర్వహించేటటువంటి అన్ని రకాల పర్వదినములు, అన్ని రకములైనటువంటి ఊరేగింపులు జరిగేటటువంటిది ఆ ఉత్సవమూర్తి. ఆ తర్వాత బలిమూర్తి అంటారు. ప్రతిరోజు స్వామికి బలిహరణ అంటారు. బలిహరణ అంటే కనుక నైవేద్యాన్ని సమర్పించడం. సమస్తమైనటువంటి ఆ ఇంద్రాది దేవతలందరినీ కూడా ఆహ్వానించి స్వామికి సమర్పించేటటువంటి బలి విగ్రహం అంటారు. అదొక మూర్తి. ఆ తర్వాత శయన బేరం, రాత్రికి ఏకాంత సేవలో స్వామికి శయనానికి ఉపక్రమింపజేసేటప్పుడు ఉండేటటువంటి మరొక మూర్తి. ఈ విధంగా స్వామి యొక్క రూపాలు 5 రకాలుగా ఉంటాయి దేవాలయంలో. ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధనలు, విశేషాలు మనకి చక్కగా దేవాలయంలో నిర్వహింపజేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనటువంటిది శక్తి ఉత్సవమూర్తుల యొక్క విశేషం. భగవద్ ఆలయంలో భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి ప్రధానంగా 5 చోట్ల ఉంటుందంటారు దేవాలయంలో. మొట్టమొదటిది మూలమూర్తిలో, రెండవది ఆ గర్భాలయం ఏదైతే ఉందో విమానం అంటాం దాని పైన శిఖరం ఉంటుంది, మనం చూస్తుంటాం, ఆనంద నిలయ శిఖరం. ఆ శిఖరం మీద ఉంటుంది స్వామి యొక్క పరిపూర్ణమైన శక్తి. ఆ తర్వాత మూడవది ఆ స్వామిని అర్చించేటటువంటి అర్చకులలో ఉంటుంది పరిపూర్ణమైన శక్తి. అర్చకస్తు హరి సాక్షాత్ అంటుంది ఆగమశాస్త్రం. ఆ అర్చకుడు నడిచేటటువంటి ప్రత్యక్షమైన హరితో సమానంట ఆయన అర్చకుడు. ఆ తర్వాత ఇప్పటికి 3 రూపాలైనాయి. 4వ రకమైనటువంటి భగవత్ శక్తి భగవంతుని తీర్థ ప్రసాద శఠారులలో ఉంటుంది శక్తి. కాబట్టి దేవాలయంలో తప్పకుండా శఠారిని స్వీకరించాలి. తీర్థము ప్రసాదము స్వీకరించడం మన విద్యుక్త ధర్మం. కాబట్టి 4వ రూపమైన శక్తి అక్కడ ఉంటుంది. 5వ రూపమైనటువంటి భగవత్ శక్తి దేవాలయానికి వచ్చేటటువంటి భక్తుల్లో ఉంటుంది. కాబట్టి భగవదాలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిలో ఆ భగవత్ శక్తి పరిపూర్ణంగా ఉంటుందిట. అందుకనే వారిని భక్తులు అన్నారు. భగవద్ అనుగ్రహాన్ని పొందిన వారే భక్తులు అంటే. ఈ విధంగా 5 రకాల శక్తులలో భగవంతుని యొక్క శక్తి ఉంటుంది. అటువంటి భగవంతుడు మన కోసం నిత్యం ఉత్సవాల రూపంలో బయటకు వస్తుంటాడు, లోపల ఉంటాడు ఎప్పుడు. ఎందుకని ఉత్సవ రూపంలో ఊరేగుతూ వస్తాడు అంటే మన బాధలను తొలగించడానికిట. ఒకసారి ఆయన యొక్క విగ్రహాన్ని సేవించుకున్నట్లయితే, ఆ ఉత్సవమూర్తిని విభిన్నమైన వాహనాలలో మనం సేవించుకున్నట్లయితే మన పాపాలు పోతాయట. అందుకని ఆయన బయటకు వస్తాట. ఆయనకి వేరే ప్రయోజనం లేదుట. ఒక తల్లి పిల్లవాడిని సంరక్షించుకుంటుంటుంది. ఏ ప్రయోజనంతో సంరక్షిస్తుంది? సంరక్షించటమే ఆవిడ ప్రయోజనం, వేరే ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఆయన్ని మన అనుగ్రహించడం కోసమే ఉత్సవాలలో ఏం చేస్తూ ఉంటాడు. అందుకనే తప్పకుండా ఉత్సవాలను సేవించుకోవాలి అంటారు మనకి. అటువంటి ఉత్సవ విశేషాలు మనకి చక్కగా ఒకేసారి 2 దిక్కులలో 2 రకాలైనటువంటి సన్నిధులలో స్వామి పరమేశ్వరుడు, ఆ పరమశివుని యొక్క కపిలేశ్వర స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఒకేసారిగా మనకు 2 పూటలా జరుగుతున్నాయి చక్కగా. వాటిని వెళ్ళి సేవించుకోవటం మన భాగ్యంగా భావించాలి. అటువంటి విశిష్టమైనటువంటి మాసం ఈ మాఘమాసం అంటున్నారు. అంతేకాదు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించుకోవాలిట. ఈరోజు శ్రీకృష్ణ నామాన్ని స్మరించుకోవాలట. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం అని శ్రీకృష్ణుని యొక్క నామాన్ని, వైభవాన్ని స్మరించుకోవాలట. ఏమిటి శ్రీకృష్ణ అవతారం మనకు చెప్పే రహస్యం అంటే కృష్ణం ధర్మం సనాతనం. సనాతనమైనటువంటి ధర్మస్వరూపుడు శ్రీకృష్ణుడేట. కృష్ణ కాదు, ఇంతకుముందు కూడా చెప్పాం మనం. కృష్ణ, కృష్ కకారానికి వడ్రసుడిని ఇవ్వాలి మనం, అంతేగాని కాగుడిస్తే కీ కింద క్రావిడి గారి కృష్ణ కాదు, కృష్ణ. ఆంగ్లంలో కూడా రాసేటప్పుడు KRU రాయాలి, KRI రాస్తున్నాం మనం. తెలియదు మనకేం ఏది కరెక్ట్గా రాయాలో కూడా మనకి తెలియదు చివరికి. కాబట్టి కృష్ణ కాదు పదం, కృష్ణ శబ్దం. ఆ పదానికి కూడా అర్థం ఉన్నది. మనకి విష్ణు పురాణం చెప్తోంది, కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతి వాచక. కృష్ అనేటువంటి శబ్దానికి భూమి అనర్థం. నకారం కృష్ణ అంటే కనుక నశింపజేసేది అని, అంటే భూమి యొక్క భారాన్ని నశింపజేయటానికి అవతరించినటువంటి రూపం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం.
ఆ శ్రీకృష్ణావతారం రామావతారం కన్నా చాలా గొప్పది అంటుంది మనకి శాస్త్రం. ఎందుకు కృష్ణావతారం గొప్పది అంటే, కృష్ణావతారంలో ఆయన రామావతారంలో ఏవైతే పొందలేకపోయాడో ఆ కోరికలన్నీ ఇక్కడ తీర్చుకున్నాడట. రామావతారంలో ఏమిటి, ఆయన ఒక మహారాజు కుమారుడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని కట్టుబాటు ఉంటాయి, ఎంతమంది పర్మిషన్స్ ఉండాలి, ఎన్ని అపాయింట్మెంట్లు ఉంటాయో, ఎంత కష్టంగా ఉంటుందో. జాగ్రత్తగా మనం ఉండలేదంటే అక్కడ పక్కనున్న సైనికులు తల తీసేశారు, జైల్లో పడేశారు తీసుకెళ్ళి. కానీ కృష్ణావతారం అట్టా లేదుట. ఆ కృష్ణావతారంలో అందరూ శ్రీకృష్ణుడితో ఆడుతూ పాడుతూ గెంతులేసేట. మట్టిలో దొరలటం, నీళ్లల్లో దొరలటం, బురదలో దొరలటం, వీళ్ళింట్లో తన్నులు తినా, వాళ్ళింట్లో తన్నులు తినా, వీళ్ళతో దెబ్బలు తినా, వాళ్ళతో దెబ్బలు తినా. ఇదేట కృష్ణుడికి ఇష్టమైందిట. కాబట్టి రామావతారంలో దూరంగా ఉన్నాడు. అందరూ దూరం దూరం, ఎవరి దగ్గర రాకూడదు, భయం రాముడు అంటే అందరికీ. పాప ఆయన కూడా అలా ఉండాల్సి వచ్చింది కొన్ని నియమాలతో. కానీ కృష్ణావతారంలో ఆ కట్టుబాట్లే లేవు. ఆ కృష్ణావతారంలోట మనకి పెరియాళ్వారు అనే మహానుభావులు వర్ణిస్తారట. ఆ కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు పుట్టినటువంటి సమయంలో, ఆయన పెరుగుతున్నటువంటి కాలంలో ఆయన కొట్టని వాళ్ళు కానీ, ఆయన తిట్టని వాళ్ళు కానీ, ఆయనకి పెట్టని వాళ్ళు కానీ, ఆయన మొట్టని వాళ్ళు లేరు అంటే వాళ్ళు పాపాత్ములేట. ఇంకా కాబట్టి అందరితో కొట్టించుకున్నాడు, అందరితో తిట్టించుకున్నాడు, అందరిని తిట్టాడు, అందరికీ పెట్టాడు, అందరితో పెట్టించుకున్నాడు. ఆయన అందరికీ తంపులు పెట్టాడు, అందరితో గొడవలు చేశాడు. అంటే సర్వ సౌలభ్యం అంటారు, వెరీ ఫ్రీనెస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. బాగా కలిసిపోవటం, వీళ్ళు వాళ్ళని తేడా లేదుట. దెబ్బలు తినని, దెబ్బలు కొట్టని వాళ్ళు లేరు కృష్ణుడిని అంటారట. అంతటి అదృష్టంట. అందుకనే ఆ పెరియాళ్ళవార్లుట చాలా బాధపడ్డారట. అయ్యో నేను పుట్టలేకపోయానే అని బాధపడ్డారట. ఆయన ఆ బాధపడి ఆయన మూర్ఛపోయాట. ఎంత అదృష్టం, ఆ రోజు పుట్టినటువంటి కృష్ణుడితో పుట్టినటువంటి ఆ ఆవులు దూడలు కూడా అదృష్టమైనవి అంటారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఎందుకు అవతరించాడు అంటే ధర్మ సంస్థాపనార్థం కోసం అవతరించాడు. లోక ప్రసిద్ధమైనటువంటి గీతని తెలియజేశాడు. గీత అంటే పాట, భగవద్గీతది పాటది, శ్లోకాలు కాదు పాట. ఆ పాటని శ్లోక రూపంలో వ్యాస మహర్షి రాశాడు అంతే. వ్యాస మహర్షి ఏమి రాయలా, ఆ పదాలు యాజ్ ఇట్ ఈస్గా అట్లా పెట్టేశాడు అంతే. స్వామి సంస్కృతంలో పాడాడు ఆ పదాలన్నీ. ఆ 700 శ్లోకాలు ఒక విచిత్రమైన పదాలుగా ఉంటాయి. మిగతా మహాభారతం అంతా ఒక రకంగా ఉంటుంది. మహాభారతంలో ఉండే 1,00,000 శ్లోకాలు ఈ 700 శ్లోకాల యొక్క వర్డ్ డెలివరీ అంటాం, పద నిర్వచనం, ఆ పద నిర్మాణం చాలా వెరైటీగా ఉంటుంది భగవద్గీతలో ఉండేటటువంటిది. ఆయన భగవంతుడు, ఆయన చేత పాడాడు. ఆయన ఎవరన్నా మాట్లాడితే వింటారా? హాయిగా పడుకుని నిద్రపోతున్నారు. ఎవరు వింటారు మాట్లాడుతుంటే? అదే ఒక పాట పాడితే, ఓ మంచి కీర్తన అయితే లేచి కూర్చుంటారు, నాట్యం చేస్తారు, లేదు చేతులు ఎలాలన్నా భజన చేస్తుంటారు. పాటలో ఉండే గొప్పతనం అది. మాటలో ఏముంది గొప్పతనం? ఎప్పటికి ఆపుతారు రా బాబు ఈ మాటలు అనుకుంటాం మాట్లాడే మాటలకి. అదే పాట అయితే మనకి తెలియకుండానే మనం గంతులు వేస్తాం. అందుకని పాట పాడాడు శ్రీకృష్ణుడు, భగవద్గీత. అంతటి విశిష్టమైనటువంటి ఆ స్వామి యొక్క అవతారం కృష్ణావతారం అంటారు. కృష్ణావతారంలో స్వామి 8 కళ్యాణ గుణాలు ఉంటాయట. ఎన్నో ఉన్నాయి, 8 ప్రధానంగా తెలియజేస్తారు. ఏమిటా 8 అంటే, ఆయన్ని ఆశ్రయించడానికి ఉండేటటువంటి అర్హతలు ఏమున్నాయి, ఆయనను ఆశ్రయిస్తే వచ్చేటటువంటి ప్రయోజనం. మనం భగవంతుడి గుడికి ఎందుకు వెళ్తాం? ఏదో కావాలి, మనం చెప్పుకున్నాం ఏదో కావాలి, అది దానికోసం వస్తాం. ఎట్లా వస్తాం? ఏదో కావాలని మనసులో పెట్టుకుంటాం. ఇదిగో నీకు ఇది చేస్తున్నా, నాకు ఇది చెయ్యి అని ఆయనతో చక్కగా మనం ఏం చేస్తున్నాం? భక్తి వ్యాపారం చేసుకుంటూ ఉంటాం. ఆ రకంగా భగవంతుడిలో ఏమున్నాయి అంటే 4 లక్షణాలు ఒక రకం, 4 గుణాలు ఒక రకం ఉన్నాయట. ఆశ్రయణ సౌకర్యాపాదక గుణాలు, ఆశ్రిత కార్యాపాదక గుణాలు 4 ఉంటాయండి. స్వామిత్వం, పరత్వం, శేషత్వం, సర్వజ్ఞత్వం, ఇవన్నీ ఆశ్రయణ సౌకర్యం. ఈయన ఇవన్నీ చేయగలడు కాబట్టి ఈయన ఆశ్రయించవచ్చు అనేటటువంటి లక్షణం మొదటిది. రెండవది సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం అనేటటువంటివి. సౌలభ్య, సౌశీల్య, వాత్సల్య, సౌకుమార్యములు, సుకుమారత్వం. సుకుమారత్వం అంటే ఏంటి? ఎవరి దగ్గరకు వచ్చినా ప్రేమగా మాట్లాడగలగటం సుకుమారం అంటే. సౌలభ్యం, ఎవరు ఏదడిగినా సరే చెయ్యటానికి సిద్ధపడటం.
సౌశీల్యం, అందరితో సమానంగా ఉండడం. నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నా దగ్గర రావద్దు అనే రకం కాకుండా అందరితో సమానంగా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా, జ్ఞానం ఎక్కువ ఉన్నా జ్ఞానం తక్కువ ఉన్నా అనే తేడాలు, అందరితో సమానమైన ప్రవర్తన కలిగి ఉండటం సౌశీల్యం. ఈ సౌశీల్యం అనే గుణం అందరికీ రాదు, చాలా కష్టమైంది ఆ సౌశీల్య గుణం రావటం అంటే. అవన్నీ చేసి చూపించాడు కృష్ణావతారంలో. ఒకచోట పరత్వాన్ని చూపించాడు, అనంతకోటి బ్రహ్మాండాలని నోటిలో చూపించాడు. ఒకసారి ఏమీ తెలియని అమాయకులాగా రోటికి కట్టవేయబడ్డాడు, కొట్టబడ్డాడు. ఎన్నోసార్లు కొట్టలేక యశోద తల్లి నిన్ను నేను కొట్టలేనురా అని వదిలేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఆ స్వామికి. అటువంటి వైశిష్టం ఈరోజు కృష్ణుడికి పూజ చేసుకుంటారట. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహానికి చక్కగా కృష్ణ అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకుని స్వామికి ఏదన్నా ప్రసాదం నైవేద్యం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచుకుంటే చాలా విశేషం అంటే ఈరోజు అంతటి విశేషమైనటువంటి రోజు. ఆ విధంగా మనం ఈనాడు మాఘమాసంలో ఉండేటువంటి ఒక విషయం. ఇంకొక రహస్యం కూడా ఉంది. ఈ మాసంలోనేట ఆనాడు త్రేతాయుధంలో శ్రీరామచంద్రుడు ఈ మాసంలోనే రాబోయేటటువంటి ఈ ఏకాదశి, ఇది నవమి, ఆ ఏకాదశి నాటికి రాముడు ఆ వారధి నిర్మాణాన్ని పూర్తి చేశాట. అంటే ఇక్కడి నుంచి 21 రోజులు వెనక నుంచి వారధి నిర్మాణం, 21 రోజులు వారధి నిర్మాణం జరిగిందిట. ఆ 21 రోజుల వారధి నిర్మాణం రేపు ఏకాదశితో ముగుస్తుంది అంటారు. అంటే ప్రస్తుతం వారధి నిర్మాణం చివరి దశకు చేరుకున్నటువంటి రోజులట ఈ మాఘమాసం. చూడండి ఎంతటి వైభవమో ఈ మాసానికి అంటున్నారు. కాబట్టి అంతటి విశిష్టమైనటువంటిది ఈ మాసం యొక్క వైశిష్ట్యం అంటున్నారు. మనం ఈరోజు చక్కగా బ్రహ్మాండ పురాణంలో అద్భుతమైన విషయాలను తెలుసుకుంటున్నాం. ఆకాశంలో సూర్యబింబం అనుకున్నాం. ఎలా ఉంది సూర్యబింబం? ఎర్రగా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే సూర్యబింబం. కానీ ఆ సూర్యుని యొక్క స్థితి ఎలా ఉందో మనకి వ్యాస మహర్షి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు, మనకి కళ్ళకి కట్టినట్టు అన్నీ వివరిస్తున్నారు. మొన్న ఆ సూర్యుని యొక్క రథం ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఆ రథ నిర్మాణం ఎట్లా ఉంటుందో, దాంట్లో తాళ్ళు ఎలా ఉంటాయి, పగ్గాలు ఎలా ఉంటాయి, గుర్రాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చక్రాలు ఉన్నాయి. ఒకటే చక్రం, ఏకచక్రం. సూర్యుడు ఒకే చక్రం మీద ప్రయాణం చేస్తాడట. ఆ చక్రం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ దిక్కు నుంచి ఎలా కనబడతాడు, ఏ పర్వతాల నుంచి ఏ రకంగా కనబడతాడు, ఏ కోణాల్లో చూస్తుంటే ఎలా కనబడతాడు, అవన్నీ కూడా అనేక కోణాలలో వ్యాస మహర్షి రకరకాలుగా వీడియోలు తీసి ఆ వీడియోల్లో ఉండే విషయాలు మనకి ఇక్కడ గ్రంథస్థం చేశాడు. మనకి చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా. ఆ ఆకాశంలో సూర్య భగవానుడు ఎలా ఉంటాడో మనకి కేవలం ఎర్ర కిరణాలు, ఎర్ర సూర్యుడికి బింబమే కనబడుతుంది, అందులో అంత ఉన్నది. నిన్న మనం చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? సూర్యుని యొక్క రథం చెప్పుకున్నాం. ఆ రథంలో సూర్యుడు కూర్చుని ఉంటాడు, ఆయన ఒక్కడే ఉండడు. ఆ రథంలో ఒక చక్రం ఉన్న రథంలో ఎంతమంది ఉన్నారని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ మొత్తం 12 నెలలు, ఒక సంవత్సరంలో 12 నెలలు. ఈ 12 నెలలో ప్రతి 2 నెలలకి కొంతమంది బ్యాచ్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు సూర్యుడి దగ్గరికి. సూర్యుని మాత్రం అలా ఉంటారు, రథంలోనే ఉంటారట. ఎవరెవరు వెళ్తున్నారో నిన్న మనం చెప్పుకున్నాం. చైత్ర వైశాఖ మాసాలతో ప్రారంభం. ఈ సూర్యుని యొక్క గమనం ప్రారంభం చైత్ర వైశాఖ మాసాలతో. చైత్రమాసం ప్రధానంగా యుగ ప్రారంభం, అదేవిధంగా మన్వంతర ప్రారంభం, కల్ప ప్రారంభం అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. కల్ప ప్రారంభం ఎప్పుడు ప్రారంభం అవుతుంది మనం చెప్పుకున్నాం. మాఘమాసం, మాఘ శుక్ల పాడ్యమి నాడు. ఈ మాఘమాస ప్రారంభం మొదటి రోజు పాడ్యం ఏదైతే ఉందో అప్పుడు కల్పం ప్రారంభమైందట, మొదటి కల్పం. అదేవిధంగా మాఘమాసం యొక్క సప్తమి రోజు మన్వంతరం ప్రారంభమైంది అనుకున్నాం. రథసప్తమి రోజు మన్వంతరం ప్రారంభమైంది, మనువు కాలం. అదేవిధంగా చైత్రమాస శుక్ల పాడ్యమి నాడు యుగం ప్రారంభమైంది, యుగాది. అదే ఉగాది అనుకుంటున్నాం మనం. ఇది అసలు సిసలు భారతీయ సంవత్సర కాలమానం. మనం దాన్ని వదిలేసేసి దేని వెంటో పడిపోతున్నాం మనం తెలియకుండా, అజ్ఞానంతో. కాబట్టి యుగ ప్రారంభం, కల్ప ప్రారంభం, అదేవిధంగా మన్వంతర ప్రారంభం. ఈ మూడిట్లో 2 మాఘమాసంలోనే ఉన్నాయి. ఇది మాఘమాసం యొక్క గొప్పతనం. అంతేకాదు సూర్యుని యొక్క జన్మ కూడా మాఘమాసంలోనే జరిగింది. అంతటి విశిష్టమైనటువంటి ఆ సూర్యుడు చైత్ర వైశాఖ మాసాలలో
ఎవరెవరు ఉంటారు ఆ రథంలో సూర్యునితో పాటుగా వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తుంటారు, జర్నీ చేస్తుంటారు వాళ్ళంతా. ఆ చైత్ర వైశాఖ మాసాలకి మాధవ మాసం, అదేవిధంగా మధుమాసం అని పేర్లండి. కల్పకాలంలో ఇంతకుముందు యుగాలలో ఉన్న పేర్లు ఇవన్నీ. ఒక కాలంలో సంస్కృతమే, వేరే భాష లేనే లేదు అసలు. అందుకనే ఈ గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని కల్పాల కాలంలో, కొన్ని యుగాల కాలంలో సంస్కృత భాష తప్ప వేరే భాష లేదు. ఇప్పుడు సంస్కృత భాష తప్ప సంస్కృత భాష మాత్రమే లేదు ఇప్పుడు. అప్పుడు సంస్కృత భాష మాత్రమే ఉండేది, అంతే తేడా. కాబట్టి ఈ మధుమాసం మాధవ మాసం అంటారు చైత్ర వైశాఖాలలో. ఆ వైశాఖాలలో దాని స్వయంభువ మనవు ప్రారంభంలో గురించి చెప్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, మనం ఏ కాలంలో ఉన్నాం? వైవస్వత మనవు కాలం. ఒక దాదాపు శతవారం, ఒక 100 సార్లు నేను ఈ పదాన్ని ఆవృత్తి చేస్తూ ఉంటుంటాను ఇప్పటికీ. అంటే స్వయంభవ మనవు కాలంలో నుంచి ఏం జరుగుతుందో మనకి చెప్తున్నారు. మనది వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరంలో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. 28వ కలియుగంలో ఉన్నాం మనం. 28వ కలియుగం జరుగుతోంది మనకి ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో. అంతకుముందు ఈ 28 కలియుగాల ముందు ఇంకొక మన్వంతరం ఉంది, అట్లా ఒక మన్వంతరం. అటువంటి 6 మన్వంతరాల వెనకాల కాలంలో ఈ సూర్యగమనం ఎలా ప్రారంభమైంది అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. ఎలా ప్రారంభమైంది అంటే, ఆ కాలంలో బ్రహ్మగారి చేత ఈ మాసములకు ఈ పేర్లు పెట్టబడ్డాయి అన్నారు. అందులో మొదటి 2 మాసాలలో ఇద్దరిద్దరు దేవతలు, ఇద్దరిద్దరు రాక్షసులు, ఇద్దరిద్దరు గంధర్వులు, ఇద్దరిద్దరు అప్సరసలు, ఇద్దరిద్దరు సర్పజాతుల వాళ్ళు, అదేవిధంగా ఇద్దరిద్దరు సేనాధిపతులు, వాళ్ళకే గణాధిపతులు అని పేరు. ఈ సమస్తమైనటువంటి దిక్కులకి గణములని పేరు. కొన్ని దిక్కులనన్నింటినీ కలిపి కొన్ని గణములని చెప్తారు. ఈ గణాలకి అధిపతులు గణపతులు అంటారు. వాళ్ళు 4 రకాలుగా ఉంటారట. ఉష్ట్రముఖులు, గజముఖులు, అదేవిధంగా సింహముఖులు అనేటటువంటి వాళ్ళు. ఇంకొకళ్ళు గజముఖులు, ఉష్ట్రముఖులు, సింహముఖులు, అదేవిధంగా అజాముఖులు, మేకముఖం. ఈ రకంగా 4 రకాల వాళ్ళు ఉంటారట గణాధిపతులు. గజాననులు అనేటువంటి వాళ్ళు వేరుగా ఉంటారు. అందరూ కూడా ఆ వినాయకుని స్వరూపంలో ఉంటారు. వాళ్ళందరికీ అధిపతి ఆ స్వామి గణపతి, ఆ వినాయకుడు, విఘ్నేశ్వరుడు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా గణాధిపతులు అని పేరు. వాళ్ళందరికీ అధిపతులు సైన్యాధిపతులు ఉంటారు. వాళ్ళందరి మీద అధిపతి మరొక ఆయన ఉంటారు. ఇట్లా మనకి విభాగాలు ఉన్నాయి. ఇది మనకు అర్థం కావాలి అంటే ఒకసారి మనం పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే చాలా తెలిసిపోతుంది మనకని. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని క్యాడర్స్ ఉన్నాయో ఇది అంతే అలాగే ఉంటాయి అంటున్నారు. కాబట్టి అందులో ఇద్దరు గణాధిపతులు, అదే సేనాధిపతులు, వాళ్ళందరూ ఉంటారు. ఎవరెవరు వాళ్ళు మనకి పేర్లు చెప్తున్నారు. ధాత అర్యమ అనే ఇద్దరు దేవతలు, అదేవిధంగా పులహుడు పులస్త్యుడు అనే ఇద్దరు మహర్షులు, అదేవిధంగా ప్రజాపతి వాసుకి అనేటటువంటి ఇద్దరు సర్పములు, అదేవిధంగా కంసుడు భీముడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు, అదేవిధంగా రథకురత్ రథౌజసుడు అనేటటువంటి ఇద్దరు యక్షులు, అదేవిధంగా తుంబురుడు నారదుడు అనేటటువంటి ఇద్దరు గంధర్వులు, అదేవిధంగా సుస్థల పుంజిక స్థల అనేటటువంటి ఇద్దరు అప్సరస స్త్రీలు, హేతి ప్రహేతి అనే పేరుతో ఉన్నటువంటి ఇద్దరు సైన్యాధ్యక్షులు, అదేవిధంగా వీళ్ళందరితో పాటుగా యాతుధానులు అంటారు. ఈ యాతుధానులు అంటే ఈ ముందు చెప్పబడిన ఈ గణాలలో వాళ్ళందరికీ కూడా సేవకులు, అసిస్టెంట్ అని అర్థం. వాళ్ళందరూ కూడా ఈ సూర్యునితో పాటుగా ఈ 2 మాసములలో ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నారు. ఇక తర్వాత రెండవదైనటువంటి శుచిమాసం, శుక్రమాసం, అవే జ్యేష్ఠ ఆషాఢ మాసములు అంటారు. ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో మిత్రుడు వరుణుడు అనేటటువంటి ఇద్దరు దేవతలు, అత్రి ప్రఖ్యాత వశిష్ఠుడు అని 3 మునులు, అదేవిధంగా సహజన్య మేనక అనేటటువంటి ఇద్దరు అప్సరసలు, పౌరుషేయుడు వధుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు, అదేవిధంగా హాహా హూహు అనేటటువంటి ఇద్దరు గంధర్వులు,
అదేవిధంగా రజస్వనుడు రథచిత్రుడు అనే ఇద్దరు యక్షులు, నాగసాక్షుడు తక్షకుడు అనేటటువంటి ఇద్దరు నాగజాతికి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా రంభకుడు విరంభకుడు అనేటటువంటి ఇద్దరు సేనాధిపతులు. వీళ్ళందరూ కూడా ఈ 2 మాసాలలో సూర్యునితో ప్రయాణం చేస్తారు అంటున్నారు. అటుపైన చూసినట్లయితే ఇంద్రశ్చైవ వివస్వాంశ అంగిరా భృగురేవచ ఏలాపత్రస్తథా సర్ప శంఖపాలాశ్చ తావుభౌ విశ్వాస ఉగ్రసేనౌ చ శ్వేతశ్చైవారుణస్తథా ప్రమ్లోమా చ విఖ్యాత అనుమ్లోమే చితై ఉభే యాతు ధానాస్తథా సర్వే వ్యాఘ్రాశ్చైవ తావుభౌ నభో నభస్య యోరేష గణో వసతి భాస్కరే. నభస్యములు అనేటటువంటి చెప్పబడేటటువంటి ఆ 2 మాసములు శ్రావణ భాద్రపద మాసములకి ఆ పేర్లు ఉంటాయి అంటున్నారు. ఆ మాసములలో సూర్యభగవానునితో ఇంద్రుడు వివస్వాన్ అనేటటువంటి ఇద్దరు దేవతలు, భృగువు అంగీరసుడైనటువంటి ఇద్దరు మహర్షులు, ఐలపుత్రుడు శంఖపాదుడు అని ఇద్దరు సర్పజాతి వాళ్ళు, విశ్వావసు ఉగ్రసేనుడు అని ఇద్దరు గంధర్వులు, అరుణ ప్రసిద్ధ అనేటటువంటి ఇద్దరు అప్సరసలు, ప్రమ్లోచ అనుమ్లోచ అనే పేరుతో ఉండేటటువంటి ఇద్దరు యాతుధానులు. యాతుధానులు అంటే పరిచారక గణం అని అనుకున్నాం. అదేవిధంగా సర్పకుడు వ్యాఘ్రకుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు. వీళ్ళందరూ కూడా ఆ సూర్య భగవానునితో పాటు ఆ సూర్యరథంలో శ్రావణ భాద్రపద మాసాలలో ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత శరదన్యా పునఃశుభ్రా వసంతి మునిదేవతా పర్జన్యశ్చైవ పూషా చ భారద్వాజస్య సౌగత పరావశుస్య గంధర్వః తథైవ సురుచిస్తథా విశ్వాచీ చ ఘృతాతి చ ఉభేతే శుభలక్షణే నాగ ఐరావతశ్చైవ విశ్రుతశ్చ ధనంజయః సేనశ్చ సేనజిత్య సుషేణశ్చ సేనాని గ్రామణీశ్చ తౌ ఆపోవాతశ్చ ద్వావేతౌ యాతు దానా ఉదాహృతౌ వసంచ్యేతే తు వై సూర్యే సదైవ అశ్వనీ కార్తికౌ. ఇక ఆ తర్వాత ఇషా ఊర్జమాసములు అని చెప్పబడేటటువంటి ఆశ్వేజ కార్తీక మాసాలలో ఎవరెవరున్నారు సూర్యభగవానునితో పాటుగా అంటున్నారు. ఇది శరదృతువు కాలం అంటాం. ఈ ఆశ్వేజ కార్తీక మాసాలు శరదృతువు అంటాం. ఈ కాలంలో పర్జన్యుడు పూషణుడు అనేటటువంటి ఇద్దరు దేవతలు, భరద్వాజ మహర్షి గౌతముడు అని ఇద్దరు మహర్షులు, పరావసు సురుచి అనేటటువంటి ఇద్దరు గంధర్వులు, విశ్వాచి ఘృతాచి అనేటటువంటి ఇద్దరు అప్సరశాస్త్రీలు, అదేవిధంగా నాగుడు ఐరావతుడు, అలాగే విశ్వశ్రుతుడు ధనంజయుడు అని 4 విధములైన సర్పములు ఉంటారట ఈ మాసములలో. ప్రతి మాసంలో 2 విధములైన సర్పజాతుల వాళ్ళు ఉంటే ఇక్కడ 4 సర్పజాతుల వాళ్ళు 4 దిక్కులలో రథాన్ని కాపాడుతూ ఉంటారు అంటున్నారు. ఐరావతుడు, విశ్వశ్రుతుడు, ధనంజయుడు, నాగుడు అనేటటువంటి 4 సర్పజాతి వాళ్ళు, శ్వేనజిత్తు సుషేనుడు అనేటటువంటి ఇద్దరు గ్రామాణులు. గ్రామాణులు అంటే వాళ్ళు కూడా పరిచారక గణ కింద సహాయకులు, హెల్పర్స్ అని అర్థం. ఇంకా మాట్లాడాలంటే మనం అటెండర్స్ లాంటి వాళ్ళు, సహాయకులుగా ఉంటారు వాళ్ళు. అదేవిధంగా అప్పుడు వాతుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు, అదేవిధంగా సర్వజిత్తు సర్వహారి అనేటటువంటి ఇద్దరు సేనాపతులు. వీళ్ళందరూ కూడా ఆ సూర్య భగవానునితో శ్రావణ భాద్రపద మాసాలలో సూర్యునితో పాటుగా సంచరిస్తారట. తదనంతరం హైమంతికే తుద్వౌ మాసౌ వసంతి తే చ దివాకరే అంశో భగశ్చ ద్వావేతౌ కశ్యపశ్చ క్రతుశ్చ
భుజంగశ్చ మహాపద్మః సర్పః కర్కోటకస్తథా చిత్రసేనాశ్చ గంధర్వాః ఊర్నాయుశ్చైవ తావుభౌ ఊర్వశీ పూర్వవృత్తిశ్చ తథైవ అప్సరసా ఉభే తార్క్ష్యః చ అరిష్టనేమిః సేనాని గ్రామణీశ్చ తౌ విద్యుత్స్ఫూర్జః శతాయుశ్చ యాతుధానా ఉదాహృతౌ సహే చైవ సహస్యే చ వసంచేతే దివాకరే. ఇక హేమంత ఋతువులో వచ్చేటటువంటి మార్గశీర్ష పుష్యమాసములు, ఈ రెండిటికి కూడా ఏమని పేర్లు? సహమాసం, సహస్యమాసం అనేటువంటి సహస్యములు అనే పేర్లు ఆ మాసాలకు. ఆ మాసములలో సూర్యునితో ఎవరెవరు ఉంటారనేది తెలియజేస్తున్నారు. అంశుడు భగుడు అనేటటువంటి ఇద్దరు దేవతలు, సహాసి అనేటటువంటి ఈ మాసంలో అంశుడు భగుడు అనేటువంటి దేవతలు, కశ్యప మహర్షి, అదేవిధంగా క్రతువు అనేటటువంటి ఇద్దరు మహర్షులు, మహాపద్ముడు కర్కోటకుడు అనే పేరుతో ఉండేటటువంటి ఇద్దరు సర్పరాజులు, ఉష్ణాయువు ఉగ్రసేనుడు చిత్రసేనుడు అనేటటువంటి ఇద్దరు గంధర్వులు, ఊర్వశి పూర్వచిత్తి అనేటటువంటి ఇద్దరు అప్సరసలు, అదేవిధంగా గ్రామీణులు సేనాధ్యక్షులు, అదేవిధంగా తారక్షకుడు అరిష్టనేమి అనేటటువంటి యాతుధానులు అంటే సేవకాగణం వాళ్ళు, యాతుధానులు అంటారు వాళ్ళని. విద్యుత్ స్ఫూర్జుడు శతాయువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు. ఈ రకంగా వీరందరూ కూడా ఈ స్వామి సూర్యునితో పాటుగా ప్రయాణం చేస్తుంటారు ఈ సహాసి అనేటటువంటి మార్గశీర్ష పుష్యమాసములలో అంటున్నారు. ఆ తర్వాత తతః శైశిరయశ్చాపి మానసో నివసంతి వై త్వష్ట విష్ణు జన్మాద్యగ్నో విశ్వామిత్రస్తథైవ చ కాద్రవేయో తథానాగౌ కంబల అశ్వతరా ఉభౌ గంధర్వౌ ధృతరాష్ట్రశ్చ సూర్యవర్చస్తథైవ చ తిలోత్తమ తథారంభ బ్రహ్మోపేతాశ్చ రాక్షసః యజ్ఞోపేతాస్తథైవాన్యో విఖ్యాతో రాక్షసోత్తమః ఋత్విజిత్ సత్యజిచ్చైవ గంధర్వౌ సముదాహృతౌ తపస్యయోః సూర్యే వసంతి మునిసత్తమాః పితృదేవ మనుష్యాదీన్ సదాప్య ఆప్యాయయన్ ప్రభుః పరివారాహి ఏతే సర్వే అహోరాత్రాణం సవితా ద్విజాః. ఇక చివరిదైనటువంటి శిశిర ఋతువులో తపస్య మాసములు అనేటటువంటి పేరుతో తెలియజేస్తారు వాటిని. ఆ మాసములు మాఘ పాల్గొన మాసములు. ఈ మాఘ పాల్గొన మాసములలో ఎవరెవరు ఉంటారనేది తెలియజేస్తున్నారు. త్వష్ట విష్ణువు అనేటటువంటి ఇద్దరు దేవతలు, జమదగ్ని విశ్వామిత్రుడు అనేటటువంటి ఇద్దరు మహర్షులు, కద్రు తనయులైనటువంటి అంటే కద్రువ అనేటువంటి ఆమె యొక్క సంతానమైనటువంటి కంబలుడు అశ్వతరుడు అనేటటువంటి ఇద్దరు సర్పజాతుల వాళ్ళు, ధృతరాష్ట్రుడు సూర్యవర్చస్సుడు అనేటటువంటి ఇద్దరు గంధర్వులు. ఈ ధృతరాష్ట్రుడు అనేటటువంటి వాడు గంధర్వుడు కూడా ఉన్నాడట ఒకనాటి మన్వంతర కాలంలో, ఒకనాటి కల్పనలో. ఈయన తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో కూడా ధృతరాష్ట్రుడు అనే పేరుతో ఉన్నాడు అనుకోండి. అదేవిధంగా తిలోత్తమ రంభ అనేటటువంటి ఇద్దరు అప్సరస స్త్రీలు, బ్రహ్మోపేతుడు యజ్ఞోపేతుడు అనేటటువంటి ఇద్దరు ప్రసిద్ధులైనటువంటి మహాబలులైనటువంటి రాక్షసులు. ఈ ఇద్దరు రాక్షసులకి మిగతా వారికన్నా కొంచెం భేదం ఉందిటండి. వీళ్ళు కొంచెం ధార్మిక బుద్ధి కలిగిన వాళ్ళుట. సాధారణంగా రాక్షస స్వభావం పరపీడా పరాయణత్వం, పరపులను పీడించే వాళ్ళని రాక్షసులు అంటారు. ఆ పరులను పీడించేటటువంటి స్వభావం వీళ్ళిద్దరికీ లేవుట. ఎవరికి? ఈ యజ్ఞోపేతుడు ప్రసిద్ధుడు అనేటటువంటి రాక్షసులు ధార్మిక స్వభావం కలిగిన వారు అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు ఋతజిత్తు సత్యజిత్తు అనేటటువంటి ఇద్దరు గంధర్వులు,
అదేవిధంగా సహోపేతుడు సర్వోపేతుడు అనేటటువంటి ఇద్దరు సేనాపతులు. వీళ్ళందరూ కూడా ఆ సూర్యభగవానునితో ఆ రథముపై ఈ చివరిదైనటువంటి మాఘ పాల్గొన మాసములలో వారందరూ కూడా ఆ సూర్యభగవానుడితో ప్రయాణం చేస్తారట ఆకాశ వీధిలో అంటున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఎంత ఉంటుంది, వీరందరూ సూర్యభగవానుడితో కలిసి ఎందుకు ప్రయాణం చేయాలి, వాళ్ళ యొక్క డ్యూటీస్, వాళ్ళ విధులు ఏమిటి, ఎందుకు వాళ్ళు సూర్యభగవానుడితో కలిసి ప్రయాణం చేస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏతే దేవాః వసంతి అర్కే ద్వౌ క్రమేణతు స్థానాభిమానినో హేతి గణాః ద్వాదశ సప్తకాః. వీళ్ళందరూ ఇద్దరిద్దరుగా జంటలుగా వస్తుంటారట. బ్యాచ్లుగా వాళ్ళు ప్రతి 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటారు. ఏం చేస్తుంటారు వీళ్ళందరికీ స్థానాభిమానులు అని పేరండి. సూర్యభగవానునితో పాటుగా ఆయా మాసాలలో వీళ్ళు సంచరిస్తుంటారు. వీళ్ళందరికీ స్థానాభిమాన దేవతలు అని పేరు. ఈ దేవతాగణంలో రాక్షసులు, గంధర్వులు, యక్షులు, అప్సరసులు అందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా దేవతా శబ్దంతో కీర్తించాలి అని వ్యాస మహర్షి మనకి తెలియజేశాడు అంటున్నారు. సూర్యస్యాప్యయంతి ఏతే తేజసా తేజ ఉత్తమం గ్రథితైః స్వైః వచోభిశ్చ స్తువంతి ఋషయో హరిం. సూర్యభగవానుడికి హరి అనే పేరు కూడా ఉందండి. సూర్యభగవానుడికి నారాయణుడు అనే పేరు కూడా ఉందండి. కాబట్టి ఇక్కడ హరి శబ్దంతో స్వామిని కీర్తిస్తున్నారు అంటున్నారు. గంధర్వాప్సరసాశ్చైవ గతినృత్యైరుపాసతే గ్రామీణ యక్షభూతాని కుర్వంతే అభిషు సంగ్రహం సర్పాః వహంతి వై సూర్యః యాతుధానాశ్చ యాంతి తే వాలఖిల్యాః నయంత్యస్తం పరివార్యోదయాద్రవీం. ఈ రవి, ఈ సూర్యభగవానునిట వీళ్ళందరూ ఏ రకంగా సేవ చేస్తారు, ఓ మహామునులారా వినండి, వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్పాను అని చెప్తున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా మునులు, పితృదేవతలు, అదేవిధంగా దేవతలు, గంధర్వులు, యక్షులు, అప్సరసలు, రాక్షసులు, సేనాధిపతులు, యాతుధానులు, ఇంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, అందులో దేవతలు ఆ సూర్యభగవానుని యొక్క తేజస్సు అభివర్ధకంగా వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు దేవతలుంటే సూర్యభగవానుడి యొక్క తేజస్సు బాగా పెరుగుతుందట. అదేవిధంగా రాక్షసులు, అదేవిధంగా సర్పములు, ఈ సర్పజాతులు, రాక్షస జాతులు ఈ రథాన్ని చక్కగా మోస్తూ ఉంటారట కింద నుంచి జాగ్రత్తగా. అదేవిధంగా గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. గంధర్వులు, అప్సరసలు నాట్యం చేస్తుంటారు. తిలోత్తమ, రంభ, ఊర్వశి, అదేవిధంగా సంజిక స్థల, పుంజిక స్థల అనేటటువంటి వీళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ సూర్యభగవానుని ఆరాధిస్తూ ఉంటారు. ఇక మహర్షులు విశిష్టమైనటువంటి సూర్యమంత్రములను ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక యాతధానులైనటువంటి గ్రామీణులు, సేనాధిపతులు, గణాధిపతులు వాళ్ళందరూ ముందు నడుస్తూ ఈ రథానికి ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా, మనకి ఎలాగైతే ఊరేగింపులో కొంతమంది మనకి పోలీసు వారు, సెక్యూరిటీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు, ఆ యాత్ర చక్కగా నడవటానికి ఎలాగైతే ముందుండి రక్షిస్తుంటారో వీళ్ళందరూ సూర్యభగవానుని యొక్క గమనాన్ని ఆ విధంగా కాపాడుతూ ఉంటారు. అందుకోసమే వీళ్ళందరూ సూర్యభగవానుడితో ఉంటారట. అందుకని మనం ఆకాశంలో సూర్యుడికి నమస్కారం చేస్తే ఆయన ఒక్కడికే కాదు, ఇంతమందిని మనం పూజిస్తున్న ఫలం మనకు దక్కుతుంది అంటున్నారు. కాబట్టి ఓ మహర్షులారా, ఒక సూర్యభగవానుని కనుక నమస్కారం చేసుకున్నట్లయితే సమస్త దేవతాగణములకు, రాక్షస గణములకు, అదేవిధంగా గంధర్వ, అప్సరస, మహర్షి గణములకు అందరికీ కూడా నమస్కారం చేసిన పరిపూర్ణ ఫలం కలుగుతుంది. అందుకనే ఉదయమే సూర్య నమస్కారం చేసుకోండి అని తెలియజేస్తుంది మనకి శాస్త్రం అంటున్నారు. ఈ విధంగా సూర్యుని యొక్క వైభవాన్ని మనకి తెలియజేశారు అన్నారు. అయితే వీళ్ళందరూ బ్యాచ్లుగా, గ్రూపులుగా వస్తారని చెప్పుకున్నాం, సమూహాలుగా.
ఈ సమూహాలుగా ఈ వచ్చేవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఎట్లా గ్రూప్ డివైడ్ చేసుకుంటారు, సమూహ విభాగం ఎలా చేసుకుంటారు అది కూడా చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్పే ప్రతి అంశంలో కూడా ఒక రహస్యం ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది, ఒక సూక్ష్మం ఉంటుంది, ఒక మనకి ఉపయోగపడే అంశమే ఉంటుంది. వాటి గురించి మనం చక్కగా ముందు చక్కగా స్మరిద్దాం. ఈనాడు ఇంతటి విశేషమైనటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉండేటువంటి ఒక విలక్షణమైన స్తోత్రం, ఆ స్తోత్రాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకుందాం. అధా శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం శృణువత్స ప్రవక్ష్యామి కవచం పరమాద్భుతం మంత్రం చ సిద్ధిదం శశ్వత్ సాధకానాం సుఖావహం గోపీ జనపదస్యాంతే వల్లభాయ సముచ్చరే స్వాహాంతోయం మహామంత్రో దశార్ణో భుక్తిముక్తిదః సదాశివస్త్వస్య తు ఋషిః పంక్తిశ్చంద ఉదాహృతం దేవతా కృష్ణ ఉదితో వినియోగో అఖిలాప్తయే త్రైలోక్య విజయస్యాథ కవచస్య ప్రజాపతిః ఋషిశ్చందస్య జగతి దేవో రాజేశ్వర స్వయం త్రైలోక్య విజయ ప్రాప్తౌ వినియోగో ప్రకీర్తితః ప్రణవో మే శిరః పాతు కృష్ణాయ శ్రీకృష్ణాయ నమః సదా ఆయాత్ కపాలం కృష్ణాయ స్వాహేతి సతతం మమ కృష్ణేతి పాతు నేత్రే మే కృష్ణ స్వాహేతి తారకా హరయే నమ ఇత్యేష బ్రూలతాం పాతు మే సదా ఓం గోవిందాయ స్వాహేతి నాసికాం పాతు సందతం గోపాలాయ నమో గండం పాతు మే సతతం మనుః క్లీం కృష్ణాయ నమః కర్ణౌ పాతు కల్పతరుర్మమ క్లీం కృష్ణాయ నమః పాతు నిత్యం మే అధరయుగ్మకం ఓం గోపీశాయ స్వాహేతి దంతపంక్తిం మమావతు శ్రీకృష్ణేతి రథచ్ఛిద్రం పాతు మేత్రక్షరో మనుః శ్రీకృష్ణాయ స్వాహేతి జిహ్వికాం పాతు మే సతా రామేశ్వరాయ స్వాహేతి తాలుకం పాతు మే సదా రాధికేశాయ స్వాహేతి కంఠం మే పాతు సర్వదా నమో గోపీ గణేశాయ
वेङ्कटेशाय ग्रीवां मे पातु सर्वदा ग्रीवां मे पातु सर्वदा ॐ गोपेशाय स्वाहेति ॐ गोपेशाय स्वाहेति स्कन्धौ पातु सदा मम स्कन्दो पातु सदा मम इति श्रीब्रह्माण्डपुराणे ब्रह्माण्डपुराणे पूर्वभागे त्रयस्त्रिंशे अध्याये त्रैलोक्यविजयकवचस्तोत्रे त्रैलोक्यविजयकवचस्तोत्रे 12 శ్లోకాः మనకి ముకుందమాల అనేటటువంటి ఒక స్తోత్రం ఉందండి. కులశేఖరులు అనేటటువంటి ఒక మహాభక్తులు రచించారు. అందులో ఒక చక్కనైనటువంటి శ్లోకం ఉంటుంది. ఆ శ్లోక భావాన్ని మనకి స్తోత్రం తెలియజేస్తోందిట. జిహ్వే కీర్తయ కేశవన్ మురరిపుం చేతో భజ శ్రీధరం. ఓ నాలుక, జిహ్వ అనేటటువంటి దానికి ఆయన తెలియజేస్తున్నారు. ఓ నాలుక, నువ్వేం చెయ్యాలి? శ్రీకృష్ణ నామాన్ని స్మరించాలి. కాబట్టి అలా శరీరంలోని ఒక్కొక్క అవయవంతో శ్రీకృష్ణ నామాన్ని మనం స్మరించుకున్నట్లయితే ఆ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క నామం రక్షగా ఉంటుంది అంటారు. ఇదే కవచం అంటారు. శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలకి బీజాక్షర సంయుక్తమైనటువంటి ఆ శ్రీకృష్ణ నామాలను కనుక మనం స్మరించుకున్నట్లయితే చక్కగా ఆరోగ్యంగా పరిపూర్ణంగా మనం జీవించటానికి దోహదపడుతుంది అనేటటువంటిది ఈ స్తోత్రం యొక్క సారాంశం. పురాణాల్లో ప్రధానంగా ఆ చారిత్రకమైనటువంటి విషయములు అనేక కథలే కాకుండా ఎంతో సైద్ధాంతికపరమైన విషయాలు కూడా ఉంటాయి. సిద్ధాంతం ఉంటుంది, అదేవిధంగా శాస్త్రం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, అదేవిధంగా పర్యావరణం ఉంటుంది. కాబట్టి కేవలం పురాణం అంటే ఏదో వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క కథలు లేదా కాలక్షేపాలే కాదు, ఎన్నో రహస్య అర్థాలు కూడా ఉంటాయి. భక్తి ప్రదర్శకమైనటువంటి స్తోత్రాలు కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా పురాణం కలిపి చక్కగా మనందరికీ తెలియజేస్తుందట. అంతటి వైశిష్ట్యం ప్రతి పురాణంలోనూ కూడా ఉన్నాయి. ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఈ త్రైలోక్య విజయ కవచ స్తోత్రం కూడా ఇంకా మరికొన్ని శ్లోకాలలో ఉండే మరికొన్ని రహస్యాలను ముందు మనం చక్కగా స్మరించుకుందాం. క్షమా ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. అధక్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.
ఓం